2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్టు మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ అలాగే ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ రోజు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఆగస్టు మాసంలో ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అండి. ఆగస్టు మాసంలోకి వచ్చేసరికి మనం గ్రహ సంచారాన్ని ఒకసారి గమనిస్తే కనుక ముఖ్యంగా ఈ మాసంలో చంద్రగ్రహ సంచారము కాకుండా 2 గ్రహ సంచారాలు అనేటువంటివి మారుతూ ఉన్నాయి. రవి శుక్రగ్రహ సంచారాలు వాటి యొక్క సంచారాన్ని ట్రాన్సిట్ అనేటువంటి జరగబోతోందండి. రవి ఆగస్టు 17వ తారీఖున కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి జన్మ స్వరాశిలోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతోంది. ఇక శుక్రుడు ఆగస్టు 20వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశిలోకి కర్కాటక రాశిలోకి రావడం అనేటువంటి జరుగుతోంది. అయితే గ్రహ సంచారాన్ని మనం ఒకసారి గమనిస్తే కనుక ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో గురుగ్రహ సంచారంతో పాటుగా శుక్రగ్రహ సంచారం ఆగస్టు 20వ తారీఖు వరకు జరుగుతోంది. కర్కాటక రాశిలో రవి బుధుల యొక్క సంచారము. రవి ఆగస్టు 17 వరకు కర్కాటకంలో ఉండి ఆ తర్వాత సింహంలోకి వెళ్తారు. బుధుడు వక్రించి కర్కాటకంలోనే మాసాంతం వరకు అక్కడే ఉంటారు. సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కన్యారాశిలో కుజగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం నడుస్తుంటే మీనరాశిలో శని వక్రించడం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే శని వక్రిస్తారో అండి, కుంభరాశిలో శని ఎలా అయితే ఫలితాలు ఇస్తారో ఆ ఫలితాలన్నీ కూడా ఈ వక్రించినటువంటి శని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని కూడా ఈసారి భిన్నమైనటువంటి మార్పులు, ఏలినాడ శని ఉన్న వాళ్ళకి కూడా కాస్త ఉపశమనం కలిగించేది కూడా కనబడుతుంది ఈ రాశుల్లో. తర్వాత శని యొక్క బాధలు తగ్గడము, కొంతమందికి శని బాధలు పెరగడం, ఇవి కనబడుతున్నాయి. ఈ భిన్నమైనటువంటి మార్పుల కారణంగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటిది మనం ఒకసారి చూద్దామమ్మా. ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి మనం చూసుకున్నట్లయితే విద్యాపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి వాళ్ళకి అంటే మీకు ఆగస్టు మాసంలో అద్భుతంగా 5 గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా ఏమిటి అంటే అష్టమంలో ఉండేటువంటి శుక్రగ్రహ సంచారము ఆగస్టు 20వ తారీఖు తర్వాత భాగ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా శుక్రుడు చాలా బాగా యోగిస్తున్నారు. భాగ్యంలో బుధుడు వక్రించి ఉండడము, ఇక్కడ భాగ్యంలో బుధుడు వక్రించి ఉండడం కూడా వీళ్ళకి యోగదాయకంగానే ఉంటుంది. ఎందుకంటే అష్టమంలో కూడా బుధుడు యోగిస్తారు కాబట్టి. దశమంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది చాలా బాగా యోగిస్తోంది. లాభంలో కుజగ్రహ సంచారం మంచి యోగదాయకంగా కనబడుతోంది. అయితే ప్రధానంగా ఆగస్టు 17వ తారీఖు వరకు లేనటువంటి రవి బలము అనేటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు 17వ తారీఖు తర్వాత నుంచి చాలా రాజయోగం కనబడుతుంది. ఎందుకు? రవి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అంటే యోగిస్తూ ఒక రాజయోగాన్ని కంపల్సరీ ఇస్తారు. సో ఆ రాజయోగం కనబడుతోంది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహ ఫలితాలు ఆగస్టు 17 దాకా రవి బలం లేదు, 4వ స్థానంలో రాహు బాగాలేదు, పంచమంలో శని వక్రించి ఉండడం, అష్టమంలో గురుడు సంచారం చేస్తూ ఉండడం అంత యోగదాయకమైనటువంటి పరిస్థితులుగా లేవు. ప్రధానంగా ఒక్కొక్క దాన్ని మనం మాట్లాడుకుంటే అండి, అష్టమ భాగ్యస్థానాల్లో ఈ మాసాంతము కూడా శుక్రబలం ఉండడం మూలాన ధన ఆర్జన అనేటువంటిది పలు రకాలుగా 2+ మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అనేటువంటిది డెవలప్ అయ్యే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటువంటి యోగము, బంధువుల దగ్గర నుంచి మంచి శుభ పరిణామాలు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యోగము, తర్వాత సరదాగా గడిపేటువంటి మధుర క్షణాలు, నూతన వస్త్ర వాహన యోగాలు అన్నీ కనబడుతూ ఉన్నాయి. భాగ్యంలో బుధుడు వక్రించి ఉండడం, అదే భాగ్యంలో రవితో పాటు ఉండడం, భాగ్యంలోకి శుక్రుడు ఆగస్టు 20 తర్వాత రావడం. సో ఇక్కడ ఆగస్టు 20వ తారీఖు తర్వాత ఎస్పెషల్లీ వీళ్ళకు ఒక రాజయోగం పట్టబోతోంది అని చెప్పచ్చు. ధన ఆదాయం పెరగడం, ఆల్రెడీ కోల్పోయినటువంటి డబ్బు మళ్ళీ తిరిగి రావడం, స్టాక్స్లో కానీ షేర్స్లో కానీ వ్యవహారం చేసే వాళ్ళకైతే ఆగస్టు 20 తర్వాత కాస్త అనుకూలంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు. బ్లాకేజెస్ అండి, ఎవరికైనా డబ్బులు ఇచ్చేవి తిరిగి రావట్లేదు అనేటువంటి బాధతో ఉంటే అవి ఈ మాసం 20వ తారీఖు తర్వాత కంపల్సరీ వచ్చే యోగం కనబడుతోంది. మీరు ట్రై చేయండి. 10th హౌస్లో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతోంది. వృత్తి, ఎవరైతే వృత్తుల్లో ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలో తెలియని డైలమాలో ఒక కన్ఫ్యూజన్లో ఉంటారో వాళ్ళు అదే కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ కూడా కాస్త మెరుగైనటువంటి పరిస్థితులు కనబడతాయి. ఈ మాసంలో గొప్పగా మార్పు కాకపోయినా కాస్త మెరుగైన పరిస్థితులు కనబడతాయి.
లాభంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు చేస్తుంది. ఆపదలో ప్రమాదాల్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మీకు సహాయం చేయడం కానీ, వారి యొక్క సహాయ సహకారములు ఎప్పుడూ మీ దగ్గర ఉండడం కానీ ఖచ్చితంగా జరిగే యోగం కనబడుతోంది. అయితే 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోందండి. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఏ కుటుంబము తన భార్య, తన పిల్లల విషయంలో ఆర్థిక సమస్యల వల్ల వచ్చేటువంటి కుటుంబ సమస్యలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. సంతాన సంబంధిత ఇబ్బందులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అని అంటే ఇక్కడ పంచమంలో శని వక్రించి ఉన్నారండి. ప్రేమ వ్యవహారాల్లో కేర్ఫుల్గా ఉండాలి. కుటుంబ పరంగా శని రాహుల యొక్క కంజంక్షన్ అనేటువంటిది అక్కడ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గృహ నిర్మాణాలు పెండింగ్లో పడడం కానీ, ఉన్నత విద్య కోసం వెళ్ళేటువంటి వాళ్ళకి ఆటంకాలు పెరగడం కానీ, ఎనీథింగ్ ఏదైనా జరిగే అవకాశం కనబడుతోంది. అష్టమంలో గురుగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. ప్రధానంగా అష్టమంలో గురుడు అంటే గురుబలం లేకపోవడం వల్ల, యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా లేకపోవడం వల్ల ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటివి చూసే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, రుణ బాధలు, అప్పులు కానీ ఏదైనా సరే దానివల్ల వచ్చేటువంటి టెన్షన్ కానీ, భయము కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ కనబడతాయి అని చెప్పచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా రవి బలం ఆగస్టు 17 తర్వాత అయితే 100% మీకు మంచి యోగం కనబడుతుందండి. ఏదో ఒక విధంగా డబ్బులు చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం మంచి శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. ఆగస్టు 20 తర్వాత ఇంకా బాగుంటుంది. ప్రతిరోజు కూడా ఇంట్లో స్ఫటిక శివలింగానికి ఆరాధన ఎక్కువగా చేయండి, లేదా శనగలు దానంగా ఇవ్వండి, లేకపోతే దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన, గురు చరిత్ర పారాయణ ఇవన్నీ కూడా మీకు మంచి కలగజేస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో కానీ, వ్యాపారంలో పెరగాలి, జీవితంలో అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళు సుందరకాండ పారాయణ చేయడం అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకొచ్చి పెడుతుంది అని చెప్పచ్చు. అయితే ప్రధానంగా మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖున శని అనేటువంటి ఆయన మీనరాశిలోకి వెళ్ళడం వల్ల వీళ్ళకి అర్ధాష్టమ శని వెళ్ళిపోయిందండి. మళ్ళీ ఇక్కడ శని వక్రించడం మూలాన 4వ స్థానం మీద ప్రభావితం అవ్వడం మూలాన అర్ధాష్టమ శని మళ్ళా పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అంటే పనులన్నీ జాప్యం అవ్వడం, చాలా స్లోగా, చాలా డిలే అవుతుండడం, ఆ డిలే స్లో అవ్వడం అయ్యే ప్రాసెస్లో చాలా చికాకులు, కోపము, సంతృప్తి లేకపోవడం ఇలాంటి భావన చాలాసార్లు కలుగుతూ ఉంటుంది. రెండవది ఏంటి అంటే వీళ్ళకి 4వ స్థానంలోనే శని రాహులు కలయిక కనబడుతోందండి. సో అక్కడ అది ఉండడం చాలా దోషప్రదం. కుటుంబంలో మీ యొక్క అంటే తల్లి మాతృస్థానంలో కనబడుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి యొక్క జాతకుల యొక్క తల్లి అమ్మగారికి, మాతృస్వరూపమైనటువంటి ఆవిడకి అనారోగ్య సమస్యలు కావచ్చు, తర్వాత ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మానసిక శారీరక ఇబ్బందులు ఏదైనా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అమ్మగారి యొక్క ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆ విషయంలో మాత్రం కొద్దిగా కేర్ తీసుకోండి. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్న, ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళినా అద్భుతమైన ఫలితాలు కనబడతాయి అని చెప్పచ్చు. అంటే ఎలా ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా కావచ్చు, లేదు అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ గోచారము అనేటువంటిది 40% ఒక మానవ జీవితం మీద పడితే, పర్సనల్ చార్ట్ అనేటువంటిది 60% మానవ జీవితం మీద ప్రభావితం అవుతుంది. పర్సనల్ చార్ట్లోనే అంటే రెండింటినీ మనం సమన్వయం చేసుకుంటూ లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఈ ఆస్ట్రాలజీని సహాయం తీసుకుని చేసుకోవాల్సింది రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా దోషం ఉంటే రెమెడీస్ మనం ఫాలో అవుతూ ఉంటాం. కాబట్టి ఆ రెమెడీస్ కూడా ఈ రెండింటినీ సమన్వయం చేసుకున్న తర్వాత వచ్చేటువంటి దాన్ని ఫాలో అవుతూ మాత్రమే ముందుకు వెళ్ళాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరించి మీకు భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అమ్మా.